స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లే ఏ షిప్ మీదైనా సరే ఇరాన్ గనుక అటాక్ చేసింది అంటే దానికి 20 రేట్లకు పైన ఇరాన్ మీద అటాక్ చేస్తాము. ట్రంప్ ఈ రోజు మార్నింగ్ ట్రూత్ సోషల్ మీడియాలో ఇరాన్కి ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ బిగ్ వార్నింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ఇరాన్ న్యూ సుప్రీం లీడర్ మొస్తఫా కామినేకి ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్, ట్రంప్ ఇచ్చిన వార్నింగ్, డే 11 వార్ అప్డేట్స్ గురించి జస్ట్ 5 నిమిషాల్లో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు జస్ట్ 5 నిమిషాల్లోనే జియో పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి అంటే తెలుగు ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచానికి కావాల్సిన 20% ఆయిల్ ఈ సముద్ర మార్గం నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. మన ఇండియాకు కావాల్సిన 80% క్రూడ్ ఆయిల్ ఈ సముద్ర మార్గం నుంచే వస్తుంది. ఆ సముద్ర తీర మార్గం, ఆ రూట్ ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లో ఉంది. అటుపక్క ఏ షిప్ వచ్చినా సరే దాని మీద అటాక్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఒక 1 or 2 months ఇక్కడ కనుక ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. పెట్రోల్తో సహా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్ ఆపితే పెట్రోల్ ప్రైస్ మాత్రమే కదా పెరగాలి. ఇవన్నీ ఎందుకు పెరుగుతాయని డౌట్ మీకు వస్తే, ప్రతి వస్తువు, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా, మన సిటీ దాకా, మన ఊరి దాకా, మన ఇంటి దాకా రావాలి అంటే ట్రాన్స్పోర్ట్ అవసరం. కూరగాయల నుంచి ఒక చిన్న పిన్ను వరకు ఏ వస్తువు రావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలంటే పెట్రోల్ అవసరం ఉంటుంది. పెట్రోల్ ప్రైస్ కనుక పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతాయి. అలాగే నిత్యావసర వస్తువులు, ప్రతి వస్తువు కూడా పెరుగుతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన ఇండియాలో రేట్లు పెరుగుతాయి. మన ఇండియా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ వెళ్ళినా ఇరాన్ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఆ ప్లేస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ట్రంప్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లే ఏ షిప్ మీదైనా ఇరాన్ అటాక్ చేసింది అంటే దానికి 20 రేట్లు భయంకరమైన దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, మేము చేసే దాడులకి ఇరాన్ మళ్ళీ తిరిగి కోలుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. కానీ నేను కోరుకునేది, ప్రార్థించేది ఇలా జరగకూడదని. అమెరికా తరపు నుంచి చైనాకి, మిగతా కంట్రీస్కి గిఫ్ట్ ఇస్తున్నాం. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 డేస్లో మనకి తెలిసిపోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తీర ప్రాంతం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఆయిల్ షిప్స్ వస్తాయా లేదా? ఒకవేళ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఆయిల్ షిప్స్ వస్తే ఇరాన్ అటాక్ చేస్తుందా లేదా? ట్రంప్ వార్నింగ్ కి ఇరాన్ భయపడిందా లేదా? ఇవన్నీ ఇంకా 2-3 డేస్లో ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో అన్న దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఈ బిగ్ వార్నింగ్ కి ఇరాన్ భయపడుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మోస్తఫా కామినేయి, ఇతను ఇప్పుడు ఇరాన్ కి ఒక కొత్త సుప్రీం లీడర్. 10 రోజుల ముందు చనిపోయిన అలీ కామినేయి కొడుకే మోస్తఫా కామినేయి. వరల్డ్లోనే ఇప్పుడు డేంజరస్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇరాన్ సుప్రీం లీడర్ పోస్ట్. సుప్రీం లీడర్ పోస్ట్ అంటే ఏమిటి? ఇరాన్ లో ఉన్న దాంట్లో ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ అది. ఇరాన్ ప్రజలు అక్కడ ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. ఇరాన్ ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాల్ని కంట్రోల్ చేసేది, ప్రెసిడెంట్ ని కూడా కంట్రోల్ చేసేది ఈ సుప్రీం లీడరే. అంత పవర్ఫుల్ ఈ సుప్రీం లీడర్. ఈ సుప్రీం లీడర్ కి IRGC అనే ఒక సపరేట్ మిలిటరీ సంస్థ ఉంటుంది. అలాగే అక్కడ రిలీజియస్ కి సంబంధించిన ఒక సంస్థ కూడా ఉంటుంది. ఈ IRGC మిలిటరీ సంస్థ తీసుకునే నిర్ణయాలు, అక్కడ రిలీజియస్ సంస్థ తీసుకునే నిర్ణయాలు, అక్కడ ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు, వీటన్నింటినీ కంట్రోల్ చేసేది సుప్రీం లీడర్. ట్రంప్ ఈ మోస్తఫా కామినేయి న్యూ సుప్రీం లీడర్ గురించి లైట్ వెయిట్ లీడర్ అని, అంటే ఆటలో అట్టిపండు అన్నట్లు కామెంట్స్ చేశాడు. అమెరికా పర్మిషన్ లేకుండా ఈ పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేడు అని వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ సుప్రీం లీడర్ సెలక్షన్ లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని డిమాండ్ కూడా చేస్తున్నాడు. ఇజ్రాయెల్ కూడా సేమ్ అమెరికా ఇచ్చిన వార్నింగ్ నే ఇస్తుంది. ఈ సుప్రీం లీడర్ పోస్ట్ లో ఉన్న అలీ కమీనీకి పట్టిన గద్దె నీకు పడుతుందని వార్నింగ్ ఇస్తుంది. యుద్ధం కోరుకునేది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. ఇరాన్ లో ఇప్పటిదాకా 1600 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో 175 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి జరిపిన దాడుల్లో ఒక మిసైల్ ఉమెన్స్ స్కూల్ మీద పడింది. అక్కడ చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. వాళ్ళని పూడ్చిపెట్టడానికి గోయలు తీసిన ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది. ఇది చాలా బాధ కలిగించే విషయం. అయితే ఇప్పటిదాకా ఇరాన్ లో 1600 మంది దాకా చనిపోయారు. అమెరికా సైన్యంలో మొత్తం 9 మంది సైనికులు చనిపోయారు. ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా 18 మంది దాకా చనిపోయారు. లెబనాన్ లో 480 మందికి పైగా చనిపోయారు. కువైట్ లో 8 మంది, UAE, సౌదీ అరేబియాలో కలిపి 10 మంది, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కలిపితే ఒక 30 మంది దాకా చనిపోయారు. సుమారుగా ఒక 8,000 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ 6 నెలల పాటు యుద్ధం చేసే శక్తి మాలో ఉందని చెప్తుంది. అమెరికా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ ఫ్యాక్టరీస్ మీద, ఆయిల్ ఫార్మ్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. వార్ రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇరాన్ ఏమో తగ్గేదే లేదు అంటుంది. ఇజ్రాయెల్, అమెరికా అసలు తగ్గట్లేదు. ఈ వార్ ని క్లోజ్ గా ఫాలో అవుతున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.